హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వనిత వ్లాగ్స్. ఇవాళ నేనైతే చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే చేస్తున్నాననమాట. ఇవాళ నేను చాలా మంత్స్ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. సో, నేను ఒక ప్లాన్ మీద అయితే వెళ్తున్నాను. అది ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. ఫైనల్‌గా అయితే బయలుదేరిపోయాము. ఇంకా షాద్నగర్‌కైతే రీచ్ అయిపోయామనమాట ఫైనల్‌గా. ఇంకెళ్ళేసరికి 9 అయితే అయింది షాద్నగర్‌కెళ్ళేసరికి. ఇంకా అక్కడిక్కడ షాప్స్ అన్నీ చూసాము. ఒక కూలర్ అయితే తీసుకుందాం అనుకున్నాము. మా మమ్మీ వాళ్ళు కూలర్ తీసుకురా అని చెప్పారనమాట. సో, ఇంకా మనము పెద్ద షోరూమ్‌తో కాకుండా ఏదో మనోరంజ్ ఎలక్ట్రానిక్ అని ఉందండి. అందులోకైతే వెళ్ళిపోయాము. ఈ మధ్య హనీ బీట్ వస్తుందంట. గడ్డికి బదులు అది కొంచెం కూలింగ్ ఎక్కువ అవుతుందంట. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీసుకుందాం అనుకున్నాము. మరి రేంజ్ అవసరం లేదు. బడ్జెట్‌లో తీసుకుందాం. తక్కువ బడ్జెట్‌లో తీసుకుంటే బావుంటది. అయినా ఒక మాట ఏ కూలర్ తీసుకున్నా ఒక 2, 3 ఇయర్స్ వస్తది. అంతే గదా! మంచి బ్రాండ్ అయితే ఏదో ఒక 2, 3 ఇయర్స్ ఇదైనా 1 ఇయర్ వారంటీ ఇస్తున్నారు. సో, ఇంకా వాళ్ళకైనా అంతదెందుకులే ఇంకా సర్లే అనుకోని మామూలుదే తీసుకుందాం అనుకున్నామనమాట. అలా 2 కూలర్స్ అయితే సెలెక్ట్ చేసాము. ఫైనల్‌గా కూలర్స్ అయితే తీసేసుకున్నాము. అంతో ఇంతో తంటాలు పడి షాప్ వాళ్ళైతే కార్‌లో అయితే కూలర్ పెట్టేశారు. అయినా ఏ కూలరైనా వచ్చేది గాలే కదా! చల్లని గాలి కావాలి Kusura మనకు అంతే. Shashi. She's saying that. రేంజ్ ఎంత అనేది మనకు అవసరం లేదు. ఫైనల్‌గా మా ఇంటికొచ్చేసాము. ఇంకా మా ఇంట్లో గోల స్టార్ట్ అయిపోయినట్టు. మా ఇల్లు హడావిడి ఉంటదన్నట్టు ఇంకా. అదనమాట ఇంగ. అట్లుంటది ఇంక మా పిల్ల అవును. నేనేదో ప్లాన్ అన్నాను కదా! అదేనండి. మేము ఎసేసి గెట్ టుగెదర్ ప్లాన్ అయితే జేసుకుంటున్నామన్నట్టు. ఇంకా నేను నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అయితే వెళ్ళిపోయాను. అంటే 11 అయిపోయింది. 11కైతే వెళ్ళిపోయాము కార్‌లో. ఇంకా మా స్కూల్ నేను చదువుకున్న స్కూల్ అయితే ఒక 3 కిలోమీటర్సే ఉంటది. అలా వెళ్ళిపోయాము. మా 10థ్ క్లాస్ వాళ్ళందరము. ఇది స్కూల్ అండి. స్కూల్‌కైతే రీచ్ అయిపోయామన్నట్టు ఫైనల్‌గా. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కొంతమందొచ్చారనమాట. ఇంకా మా సార్ వాళ్ళెవ్వరూ రాలేరు. అబ్బా! మా ఫ్రెండ్స్‌ని చూస్తే అసలెవ్వరిని గుర్తుపట్టలేకపోతున్నాను. అంటే, అంటే 2008 బ్యాచ్ గదా! మాక్సిమం ఒక 17 ఇయర్స్ అవుతుందన్నట్టు. ఇదిప్పుడు ఒక ట్రెండ్ అయితే అయిపోయింది. ఫైనల్‌గా నేను గూడా ఇలా కలిసినందుకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అయినా మన లైఫ్‌లో ఒకటనిపిస్తది. చదువుకున్నప్పుడేమో ఇదేందిరా బాబు చదువుకోవడం, చదువుకోవడం అనిపిస్తది. అప్పుడు ఆ విలువ తెలవదు. అది దాటిపోయినంక మనకు చదువు అనే విలువ మనకది దాటిపోయినంక విలువ తెలుస్తదనండి. ఇప్పుడు మనకు ఆ లైఫొస్తే బావుండురా దేవుడా అనిపిస్తది. ఎందుకంటే ఈ టెన్షన్స్ మధ్య మునిగిపోతాం గదా! ఆ లైఫొస్తే బావుండు అనిపిస్తది. ఏమంటారు? నిజమే కదా! నా లైఫ్ నాకైతే అలానే అనిపిస్తది. చాలా మందికి అలానే అనిపిస్తది. బట్ చెప్పుకోరు ఎవ్వరు. ఫైనల్‌గా మా సార్ వాళ్ళు గూడా వచ్చేసారు. అయినా స్కూల్ లైఫ్ అంటేనే చాలా మెమోరీస్ గదా! అసలు ఎంత మూట కట్టలేనన్ని మెమోరీస్ అయితే చాలా చాలా ఉండిపోతాయన్నమాట. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. అబ్బా! స్టేజ్‌కి ఇచ్చేసిన గురువులకు, పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన అందరికి నేనైతే ఎప్పుడు స్టేజ్ మీద 10థ్ వరకి ఎప్పుడు ఏ ఇంట్రడక్షన్ గానీ, ఎలాంటి స్పీచెస్ గానీ అస్సలు రాలేదు. సో, నాకిప్పుడు రావాలంటే కొంచెం భయమే ఏస్తుంది. నేను 10థ్ వరకు అసలు ఏ స్టేజ్ గానీ, ఏది గానీ ఇప్పటి వరకు ఏది ఎక్కలేదు. సో, ఇంకా స్కూల్ అంటే మన విద్య అంటే విద్య ఒకటే కాదు. చదువు, సంస్కృతి, సంస్కారం అన్నీ నేర్చుకుంటాం కదా! సో సక్సెస్ అనేటువంటిది మీ ప్రొఫెషనలిజం అనేటువంటిది మీ ఎక్సలెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. ఏంటి సార్ ఎక్సలెన్సీ అంటే ఏంటి, ప్రొఫెషనలిజం అంటే ఏంటి? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బిక్నీర్ అనే ఒక పట్టణం, రాజస్థాన్లో బిక్నీర్ అనే ఒక పట్టణం ఉంది. ఆ బిక్నీర్ అనే పట్టణంలో రోజు ₹2 వ్యాపారం జరిగేటటువంటి స్వీట్ షాప్ అది. ఆ అబ్బాయి 13 ఏళ్ళ అబ్బాయి ఆ తయారు చేసేటటువంటి స్వీట్స్లో చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించాడు. అతనికి మీరంతా తినిండొచ్చు భుజియా అని, సేగులాగానే ఉంటుంది. ఆ భుజియాని ఏ రకంగా తయారు చేయాలని చెప్పేసి ఇన్నోవేటివ్గా ఆలోచన చేశాడు. అప్పటి వరకు శనగపిండి అయితే దానికి సమ్ మూంగి దాల్ పిండి కలిపాడు. తర్వాత దాంట్లో వెరైటీస్ తయారు చేశాడు. అక్కడ రాజస్థాన్లో ఒక రాజు పేరుంది, డోంగి మహారాజ్ అని చెప్పేసి. దానికి ఒక పేరు పెట్టాడు భుజియాకు, డోంగి భుజియా అని చెప్పేసి. సో దానిలో ఫ్లేవర్స్ తయారు చేశాడు. ఆ జాలి ఆ జాలి అప్పటిదాకా దొడ్డు జాలి ఉంటే దీన్ని సన్న జాలి తయారు చేశాడు. సో
ఈ 13 సంవత్సరాల అబ్బాయి ఒక 4-5 సంవత్సరాల వచ్చేసరికి, అంటే 18-19 సంవత్సరాలు వచ్చేసరికి దిక్నీర్ పట్టణంలో వాడి భుజియా మాత్రమే తినాలి, వేరే వాడి భుజియా తినడానికి వీల్లేని స్థితికి వెళ్ళిపోయింది. అంటే అంత ప్రొఫెషనలిజం వచ్చింది, అంత ఎక్సలెన్సీ వచ్చింది అతని చేసే పని మీద. నేను అందరికీ పేరు పేరున చెప్తున్నాను, మీరు చేసే ప్రతి పనికి ఎక్సలెన్సీ అంటే ఇంకోటి ఎవడు ఆ రకంగా చేయొద్దు, ఆ రకంగా ఎవడు చేయనట్లుగా మన పనిని ఉండేటట్టుగా చేయండి. అవును. నిజమే కదా! మా సార్ చెప్పింది. సక్సెస్ అనేది చాలా ప్రొఫెషనల్‌గా ఉండాలనమాట. ఎవ్వరు చేయకూడదుకుండా చేయాలన్నట్టు. సో, నాకైతే చాలా బాగా అనిపించింది. నేనిచ్చిన స్పీచ్‌నైతే చూసి మీరైతే ఏం అనుకోకండి. ఏదో నేను అప్పట్లో స్టేజ్ మీద అయితే ఎప్పుడు ఎక్కలేదనమాట. చాలా తక్కువ, రేర్ అనమాట. ఇప్పటికైనా చాలా భయమేసింది. అయినా నా యూట్యూబ్‌ని, ఇన్‌స్టాగ్రామ్‌ని చూసి మా ఫ్రెండ్స్ అందరూ చాలా చాలా అబ్బా! ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అయితే వచ్చిందనమాట. వనిత, వనిత అంటే మా ఫ్రెండ్స్‌కి నేను తెలియనామె తెలుసుకున్నాననమాట. ఫైనల్‌గా అలా ఎంజాయ్ అయితే చేశాము. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. థాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్.